హాయ్ ఫ్రెండ్స్, మీరు పొదుగు పెట్టిన ప్రతిసారి కూడా ఎన్ని గుడ్లు పెడితే అన్ని గుడ్లు పిల్లలన్నీ వచ్చేస్తాయి. మీరు ఎలా చేస్తారు, గుడ్లని ఏ విధంగా టెస్టింగ్ చేస్తారు అని అడిగారు కదా. దానికైతే నేను చెప్పే సమాధానం ఏంటంటే, నేనైతే గుడ్లని ఏ విధంగా టెస్టింగ్ అయితే చేయనండి. ఆ టెస్టింగ్ చేయడం అనేది కరెక్టే కాదు. ఎందుకు అలా అన్నానంటే, కొంతమంది ఏ విధంగా టెస్టింగ్ చేస్తారంటే, వాటర్లో గుడ్డు వేసేసి మునిగితే గుడ్డు బాగానే ఉన్నట్టు, తేలితే కరిగిపోయింది అన్నట్టు టెస్టింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఈ పాయింట్ అయితే కరెక్టేని, నేనైతే దానికి కాదనట్లేదు. కానీ ఇలా టెస్టింగ్ చేయకూడదు. ఎందుకు అంటే, కొన్ని కోళ్ళు ఏం చేస్తాయంటే, తొక్క పల్చగా లేయర్, అదే పై తొక్క ఉంటుంది కదా, అది లేయర్ అనేది పల్చగా పెట్టేసి గుడ్డు అనేది మనకు వస్తూ ఉంటుంది. కొన్ని కోళ్ళు అయితే గుడ్డు పొర అనేది, తొక్క అనేది దళసరిగా వస్తూ ఉంటాయి. అది కాల్షియం లోపం వలన అలా వస్తాయి అన్నమాట. అలా పలచగా పెట్టినప్పుడు కిందని గుడ్డు పెట్టేటప్పుడు ఒక్కోసారి పగిలిపోయే అవకాశం అయితే ఉంది. అలా పగిలినప్పుడు మనం చిన్న పగులు ఉండడం వల్ల మనమైతే దాన్ని గమనించలేము. అందుకని ఇలా టెస్టింగ్ చేసేటప్పుడు వాటర్లో వేసినా కూడా ఆ పగిలి ఉంటుంది కదా, ఆ పగులు వెళ్ళి వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోయి ఆ గుడ్డు అనేది కుళ్ళిపోయి చెడిపోయే అవకాశం అయితే ఉంది. అలా కాకుండా మనం టెస్టింగ్ చేయకుండా డైరెక్ట్గా పెట్టేసామనుకోండి, చిన్న పగులున్నా కూడా మనకి పిల్ల అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అందుకని నేను ఏ వాటర్ టెస్టింగ్ ఏమీ అయితే చేయను. ఒక టెస్టింగ్ అయితే చేస్తాను, లైట్ టెస్టింగ్ అంటారు కదా, మొబైల్ లైట్తో టెస్టింగ్ అయితే చేస్తాను. 1 డే అంటే మనం పెట్టిన రోజు దగ్గర నుండి కూడా లాస్ట్ పిల్ల వచ్చినంత వరకు కూడా లైట్ టెస్టింగ్ అనేది చేస్తాను. అందులో మనకి గుడ్డు ఎలా ఉంది, గుడ్డు పొజిషన్ ఏంటి అంటే, పిల్ల కడుతుందా లేదా, లేక గుడ్డు అంటే కరిగిపోయిందా, అది పనికి వస్తుందా అంటే, పిల్ల చేయడానికి గుడ్డు అనేది పనికి వస్తుందా లేదనేది ఈ లైట్ టెస్టింగ్ ద్వారా మనం అయితే గమనించవచ్చు. చూశారు కదా, మొదటి రోజు నుంచి లాస్ట్ 21 days వరకు నా గుడ్లు అయితే ఇలా టెస్టింగ్ చేస్తాను లైటింగ్ ద్వారా. చూశారు కదా, ఫస్ట్ రోజు నుంచి కూడా ఇప్పుడు 8th డే వచ్చేసరికి అలా లోపలైతే చిన్న తీగలలాగా కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించాయి అంటే మనకి గుడ్డు అనేది చాలా హెల్తీగా ఉంది, దీని నుంచి పిల్ల వస్తుంది అనేసి కనిపెట్టుకోవచ్చు. లేదు అంటే గుడ్డు కరిగిందంటే స్టార్టింగ్ 1 day 2 day చేసినా కూడా మనకు తెలియదు. 3వ రోజు నుంచి అయితే ఆ గుడ్డు పొజిషన్ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఆ గుడ్డు కరెక్ట్గా లేకపోయినట్టయితే తీసేసి అప్పుడే బయట పడేయవచ్చును అనమాట 3వ రోజునని. ఇది ఇప్పుడు 14th day, పిల్ల అయితే బాగా సేఫ్ అయితే వచ్చేసింది. నేనైతే అతికించే కోడికి కానీ లేదా ఇంక్యుబేటర్లో పెట్టే గుడ్డుకి కానీ ఈ విధంగానే లైట్ టెస్టింగ్ అనేది ఒక్కటే చేస్తానండి. వాటర్ టెస్టింగ్ అయితే అస్సలు చేయను. ఎందుకంటే పగిలిందంటే అది మన చేతులారా గుడ్డుని చెడగొట్టుకున్నట్టు అవుతుంది. అందుకని ఆ విధంగా అయితే నేను చేయను. ఈ విధంగా చేసేసి మంచిగా ఉన్న గుడ్లన్నీ ఉంచేసి ఇంకా కరిగిపోయిన గుడ్లు ఉంటాయి కదా, అవి అయితే వెంటనే తీసి పడేస్తాను అనమాట. చూశారు కదా, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఉపయోగం అయితే ఉంది. పిల్లలు కూడా చాలా అంటే దొక్కుతాయి అనమాట. ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే గమనించి కొన్ని పడేస్తాం కదా, ఇన్నే వస్తాయి అనేసి మనకు స్టార్టింగ్లోనే తెలిసిద్ది. చూశారు కదా, గుడ్డు 20 daysకే చిన్న పొగలు అనేది వచ్చేసింది. ఈ విధంగా మీరు కూడా టెస్టింగ్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.